ఎంత పెద్ద టాప్ హీరోయిన్ అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు కెరియర్ గ్రాఫ్ పడిపోక తప్పదు. అందుకే స్టార్డమ్ పీక్స్ లో ఉన్న ప్రతి ఛాన్స్ ని వదులుకోకుండా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. డేట్స్ అడ్జస్ట్ కావని మారం చేస్తే అవసరమైనప్పుడు అవకాశాలు ఇవ్వడానికి మేకర్స్ ఆలోచిస్తారు. ప్రెజెంట్ ఇలాంటి ఫేజ్ లోనే ఇరుక్కుపోయింది లేడీ సూపర్ స్టార్. నయనతార కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్. బడా స్టార్స్ తో జోడీ కట్టింది, కుర్రా హీరోస్ తో రొమాన్స్ చేసింది, లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ తో తనకు తిరుగు లేదని ప్రూవ్ చేసుకుంది. కమర్షియల్ సినిమాలైనా ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ అయినా తను కుదరదన్నాకే వేరే వాళ్ళకి వెళ్లేవి. ఇదే టైంలో ఇతర భాషల నుంచి ఆఫర్స్ వస్తే నో వే అనేసింది ఈ హాట్ బ్యూటీ. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ తన కెరియర్ పై పడింది. నయనతారని కాదని కోలీవుడ్ మేకర్స్ వేరే హీరోయిన్స్ దగ్గరికి వెళ్తున్నారు. తెలుగు నుంచి ఏదైనా వస్తే చేద్దాం అనుకుంటే ఇక్కడ మేకర్స్ కూడా నయనతారని పట్టించుకోవడమే మానేశారు. నయనతార ఫామ్ లో ఉన్నప్పుడు తెలుగు నుంచి ఏదైనా ఆఫర్ వస్తే రకరకాల కారణాలు చెప్పి సినిమాకి నో చెప్పేదట. దానికి బాగా హర్ట్ అయిన మన డైరెక్టర్స్ ఇప్పుడు నయనతార తెలుగు సినిమాలు చేస్తానని అంటున్నా ఆమెను కాదని వేరే వాళ్ళ కోసం ట్రై చేస్తున్నారట. సీనియర్ హీరోస్ సరసన నటించే ఆఫర్స్ ఉన్నా ఆమె పెట్టే కండిషన్స్ కి నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే ఇప్పుడు నయనతార తెలుగులో నటించాలని ఉంది అంటున్నా ఆమెను లైట్ తీసుకుంటున్నారు. అయితే నయనతార మాత్రమే చేయగలదు అనిపించే సినిమా ఏదైనా వస్తే మాత్రం ఆమెనే తీసుకోక తప్పదు. హీరోయిన్స్ ఇప్పుడు రూట్ మార్చారు. 3 సీన్లు 6 పాటలు అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టేశారు. కథ నచ్చితే లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి సై అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ తోనే టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది ఓ బాలీవుడ్ బ్యూటీ. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సాహో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ. చేసింది ఐటమ్ సాంగ్ అయినా భారీ క్రేజ్ వచ్చింది. దీంతో ది గోస్ట్ లో ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. కానీ లాస్ట్ మినిట్ లో ఈ ఆఫర్ చేజారడంతో సైలెంట్ అయిన జాక్వెలిన్ ఇప్పుడు జాక్ పాట్ కొట్టేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీతో టాలీవుడ్ లో పాతుకుపోవాలని చూస్తోంది. పేపర్ బాయ్ ఫేమ్ జైశంకర్ ఈ మూవీకి డైరెక్టర్. డిఫరెంట్ పాయింట్ తో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. మొదట ఈ సినిమాకి లీడ్ రోల్ లో నయనతార ఎంపికైనట్లు ప్రచారం జరిగింది. నయన్ కి దర్శకుడు జైశంకర్ కథ కూడా వినిపించాడు. కానీ ఆమె హ్యాండ్ ఇవ్వడంతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అకౌంట్ లో ఈ ప్రాజెక్ట్ పడింది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్ట్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.